ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసురాజా, నిన్నే ఆరాధించేదా. పాడదాం, ప్రభు స్తుతిద్దాం ఈ రాత్రి. ఆమేన్. సభలో పడతాం, ప్రభు స్తుతిద్దాం. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించే. అందరూ స్తుతిద్దాం. ప్రేమించేదా యేసు, ఆరాధించండి. ఎవరు పాడొద్దు, ఆరాధించండి. నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. Glory, amen, hallelujah. సేవించేదా యేసురాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసురాజా, నిన్నే సేవించేదా, 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 సేవించేదా. నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ఓ నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా, నే మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసురాజా. ఆమేన్. మన జీవితానికి ఆధారమైన దేవుడు, నిత్యం మనం నడిపించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరాధించేదా యేసురాజా, నిన్నే ఆరాధించేదా. ఓ గ్లోరీ, ఆమేన్. ప్రభుని స్తుతిద్దాం అందరం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన, 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 ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నిన్ను యేసయ్యా.
చూచువాడ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా జీవితాలకు ఆధారమైన వాడా, ఎన్నడూ మారని వాడ మీకే మహిమ. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెద యేసయ్యా. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా యేసయ్యా. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు రాజా, నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా. నిన్నే ఆరాధించెదా 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 నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ఓ నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు యేసయ్యా. నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, ఓ ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న యేసయ్యా. ఎబినేజరే ఎబినేజర్, ఓ ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు యేసయ్యా ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్న యేసయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. మన దేవుడు మంచి దేవుడు. నా చింతలన్నీ తీరే నేను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నిన్ను స్తుతించి ఆరాధించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును యేసయ్యా, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజా మీకే స్తోత్రం. రెండు చేతుల పైకి ప్రభువుని స్తుతిద్దాం. ఓ యేసయ్యా మీకు వందనాలు నాయన. మా పూర్ణ హృదయంతో నిన్ను అయ్యా ప్రేమించేవారిగా, మా పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించేవారు, నీ మహిమలో చేరే వరకు అయ్యా మా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించేవారిగా, నేను ఆరాధించేవారికి, నేను సేవించేవారిగా దేవా నీ తట్టు మా కనులెత్తి మేము ప్రార్థించేవారుగా చేయి నాయన.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపకై వందనాలు యేసయ్యా, నీ కృపకై వందనాలు. అందరూ రెండు చేతులు పైకి దగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. బ్రోషక్తాయ రాబా లే బ్రోదో సంధానని ఆందోళనలో బెరికతో సతతాయల మాందోళనలో మెస్సకటేని నిమాంద హాసకటాయబా లే ప్రొటోనా కటాయ ఆందోళనలో శంధల రబరరియాందో. యేసయ్యా మీకే స్తోత్రం, యేసయ్యా మీకు వందనాలు. నమ్మదగిన వాడ మీకు వందనాలు, నమ్మదగిన వాడ మీకు వందనాలు. మా ప్రియ తండ్రి, నమ్మదగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 4వ దినపు ఉపవాస కుడికలో మరొకసారి నీ సన్నిధానం అందుకు చేరి నీ సన్నిధిలోని స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చేందుకే వందనాలు. ఎంతవరకు పాడాం, స్తుతించాం, నీ నామాన్ని ఘనపరిచాం. మీరు మహిమ పొందడానికి స్తుతిస్తూ సమయంలో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ కనిపించకుండా పనిచేసే ప్రతి విధమైన చీకటి కార్యములన్నిటిని నజరేయుడైన యేసు నామములో వాటిని బంధిస్తూ ఉన్నాం. నీ యందు మనస్సును కేంద్రీకరించగలిగిన హృదయాన్ని మా అందరికీ దయచేయండి. నీ కృపకై వందనాలు. మేము నీకు అప్పగించుకు స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అయితే అందరం కూర్చుందాం. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు కుడికలో మరలా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. సాధ్యమైనంత వరకు ఇస్తాను, ఇంకా ఆలోపే ప్రయత్నం చేస్తాను. తర్వాత కొంచెం ఎక్కువ సమయం మనం ప్రార్థన చేయడానికి కేశనామలో ప్రత్యేక వందనాలు. గడిచినటువంటి 3 రాత్రులు కూడా మరి దైవజనులు, మొదటిగా దైవజనులు జాషువాయ్ గారు మన మధ్యకు వచ్చినారు. తర్వాత రెండో దైవజనులు నాన్నగారు మన మధ్య ఉన్నారు. నిన్నటి దినాన దైవజనులు మరి అన్నయ్య గారు దేవుని వాక్యాన్ని అందించారు. ఈరోజు మరొకసారి ఉపవాస దినాల్లో ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఈ రాత్రి 2 విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, వింటాము. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎక్కువగా దాదాపుగా ప్రార్థన గురించే దాదాపుగా వినేటువంటి అవకాశం ఉండవచ్చు. నేను గత రాత్రి ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి 2 తలంపులను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అదంటే, ఎప్పుడైనా దేవుడు మన కొరకు ఏదైనా చేయాలి అని అంటే మొదట దేవుడు మనం దేవా పంపించాయా, ఎక్కడి నుంచో పంపించాయా ఎక్కడి నుంచో పంపించాయా అంటూ ప్రార్థిస్తా. ఎక్కడి నుంచో దేవుడు పంపిస్తాడన్న ఆలోచనలో మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు. అవునా కదా? చెప్పండి, అవునా? పంపించాయా, కలుగు చేయనైనా, చేయి ప్రభా, జరిగించాయా అంటాం. మంచిదే. సో మనం అలా ప్రార్థిస్తూ మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడు ఎక్కడి నుంచో పంపిస్తాడు, లేకపోతే ఏదో చేస్తాడు అన్నట్టుగా భావిస్తాం మనం. దేవుడు ఎక్కడి నుంచో పంపించడు, లేకపోతే ఏదో చేస్తాడు అనే ఉద్దేశించి కాదు. ఏదైనా దేవుడు ప్రారంభించాలని ఆశపడితే, అదే దేని కొరకైనా ప్రభు జరిగించాలని మనం ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నట్లయితే, మొదటిగా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడి నుంచి పంపడు, దేవుడు మొదట మనలో నుంచే ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మన ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా ఉజ్జీవాన్ని పంపునైనా, ఉజ్జీవాన్ని పంపుడు దేవుడు. అర్థమైందా? సో ఉజ్జీవించబడాల్సింది ఎవరు? నీవు, నేనే. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే అది ఎవరి నుంచో ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో చేస్తే ప్రారంభించబడదు. అది ఏదైనా దేవుడు మొదట తను ప్రేమించిన తన ప్రజలైన వారి విషయమై మొదట వారిలో నుండే ప్రారంభిస్తాడు. దగ్గరగా ఆమెన్ చెప్దాం. ఆమెన్, హల్లెలూయా. సో మొదట నీలో నుంచి జరగాలి, తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా చేస్తాడు. అందరి మాట చెప్పండి. నాలో జరగాలి, దేవుడు నాలో జరిగిన తర్వాత నా నుండి జరిగిస్తాడు. నాలో, నా ద్వారా.
మళ్ళీ చెప్పండి, నాలో నా ద్వారా. మరొకసారి, నాలో నా ద్వారా. మరొకసారి, నాలో నా ద్వారా. సో నాలో నా ద్వారా అనడానికి ఉద్దేశం ఏంటి అంటే, సో ఇందాక నేను చెప్పినట్లు దేవుడు ఏది చేయాలనుకున్నా మొదట ఎక్కడి నుంచో రాదు, ఎక్కడి నుంచో జరగదు. దేవుడు మొదట మనలోనే ప్రారంభిస్తాడు. ఆయన అర్థమవుతుందా? మనలోనే ప్రారంభిస్తాడు. సో ఏం ప్రారంభిస్తాడు అంటే, ఆయన మన జీవితాల్లో ఏది జరిగించడానికి ఉద్దేశించాడో మొదట ఆ విషయమై మనలో తన కార్యాన్ని జరిగించట కొరకై పని చేస్తాడు ఆయన. ఇప్పుడు మనము పని చేయబడిన తర్వాత, మనం ఆయన కొరకు సిద్ధపరచబడిన వారిగా అయిన తర్వాత, ఇప్పుడు మన ద్వారా ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు సమస్య ఎక్కడ అంటే, మొదట మనము ఏం ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకు ఎదురు చూస్తున్నామో, ఎదురు చూసే విషయమై, ప్రార్థించే విషయమై అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ప్రార్థన చేస్తాం మనం చేసేది. అంతేనా? అన్నమాట వాస్తవేనా? సో ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? మన ప్రార్థన ఎలా మారాలి అంటే, ప్రభా నువ్వు ఏది చేయగోరుతున్నావో మొదట నాలో ప్రారంభించు, నాలో ప్రారంభించి ఇప్పుడు నా ద్వారా అది జరుగునట్లుగా నాలో కార్యము చేయి అని మనం ప్రార్థించాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి కార్యమైనా, అది ఏ రకమైన కార్యమైనా, ఎందుకంటే దేవునికి మనం అవసరం. దేవునికి ఇక్కడ ఉన్నటువంటి వారుగా, ఇక్కడ ఎంతమంది అయితే మనం కూర్చున్నామో మనమందరం కూడా దేవునికి అవసరం. నీ దృష్టికి నేను యోగ్యురాలను కాను, నేను యోగ్యుడిని కాను, పనికిరాని వ్యక్తిని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో మనుషులందరూ నిన్ను వెలివేసినా, కానీ నీవు దేవునికి ఎంత విలువైన వ్యక్తివో దేవునికి తెలుసు. ఆమె. సో మొదట ఆయన తన ప్రేమను మన రుచి చూచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమను మన రుచి చూచిన తర్వాత మన జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. మన జీవితాన్ని ఆయనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మారాగా ఉన్న మన జీవితాన్ని, చేదుగా ఉన్న మన జీవితాన్ని ఎలా మధురమైనదిగా మార్చి అనేకులు నీ వద్దకు వచ్చినట్లుగా ఆయన చేస్తాడు, ఆయన మారుస్తాడు. ఎందుకంటే మన దేవుడు మారాన్ని మధురముగా మార్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఏ చేదు ఉందో నాకు తెలియదు, కానీ ఆ చేదుని ఆయన మధురముగా మార్చి, ఏదంటారు కదా అప్పుడప్పుడు, ఇది సామెత ఏదంటారు చూసారా, బెల్లం ఎక్కడ ఉంటుందో అదేనా, దేవుడు అలా చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేను ఉద్దేశిస్తూ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏంటంటే, మనలో దేవుడు తన గుణగణాలను మనలో కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో గుణము లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. రెండు విషయాలు చెప్తాను కదా, త్వరగా నేను వివరణలోకి ఎక్కువ వెళ్ళను, కానీ ఎక్కువ నాకు సాధ్యమైనంత త్వరగా నేను కొట్టే తెచ్చే ముగిచ్చేస్తా. ఇది సాధ్యమైతే ఈసారి వివరంగా మాట్లాడుకుందాం, అది ఎప్పుడుకో ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో మొదట దేవుడు తన యొక్క గుణశీలతను లేదా గుణగణాలను మనలో కలుగు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకే గుణము లేకుండా లేదా గుణగణాలు మనలో, దేవుని యొక్క గుణగణాలు మనలో కలగకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యూజ్లెస్, ఉపయోగం లేనిది. అలాగే పవిత్రత లేని ప్రార్థన కూడా ఉపయోగం లేనిదే. అన్నమాట మీకు అర్థమవుతుందా? మన ప్రార్థన గురించి ఎన్నో వింటాం, అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నేను మాట్లాడుతున్నా. వాక్యం చదువుదాం ఒకసారి. మొదట రోమిలికి రాసిన పత్రిక వెళ్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. సో మొదటి విషయాన్ని నేను ముగించి రెండో విషయానికి నేను వస్తా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ నాన్న 136. అంటే మేము తేరాల పట్ల వీడిలో పేజ్ నెంబర్ చెప్తాంలే, అక్కడ తీయటానికి అవకాశం, అందరు తీయడానికి ఉపయోగకరంగా ఉండాలని అది అలవాటు ఇక్కడ కూడా మాకు వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ కొత్త నిబంధన, పేజ్ నెంబర్ 136. రోమా పత్రిక 5వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుకుందామంటే 3వ వచనం చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. చాలు. ఇక్కడ తెలుగులో మనకి ఏముందంటే శ్రమ, ఓర్పు, పరీక్ష
నిరీక్షణ అని ఉంది. ఇంగ్లీష్లో ఇక్కడ రాయబడిన ఈ మాటలో ఒకటి పట్టుదల అని రాయబడింది, రెండోది గుణము అని రాయబడింది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే పర్సీవరెన్స్ తర్వాత క్యారెక్టర్ అన్న మాట ఉపయోగించబడింది. 2 మాటలు ఉపయోగించబడ్డాయి. సో అలాగే మనం కూడా గమనించగలిగితే ఇక్కడ ఓర్పు అనేది బుద్ధ లేకపోతే స్వభావమా లేకపోతే అదొక గుణమా? నా మాట మీకు అర్థమైంది చెప్పింది. ఓర్పు అనేది ఒక గుణమా లేకపోతే అదొక స్వభావమా? చెప్పండి. ఓర్పు అనేది ఒక గుణమా లేకపోతే స్వభావమా? కాదు, సరిగ్గా చెప్పండి. గుణం అనే క్షమించండి, ఓర్పు అనేది ఒక గుణమా ఒక స్వభావమా? దాదాపు 2 వస్తాయి కదా. స్వభావం అంటే నేను కలిగిన దానిని చూపించడం కదా. నాకేం లేకపోతే నేను చూపించను, అవునా కదా? అంతేకాదు, మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ గమనించండి, దేవుడు ఏది చేయాలనుకున్నా మొదట మనలో తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడతాడు. ఇందాక నేను ప్రారంభం చెప్తున్నట్లుగా. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచన భాగం చదువుకుందాం ఒక మాట. అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పుని. సో ఇప్పుడు గమనించండి, అక్కడ మాట పరీక్ష ఏదో ఒకటి కలుగు చేయాలి మనలో. నా మాట మీకు అర్థమైందా? అంటే పరీక్షలు వచ్చినప్పుడు మనం ఓడిపోతున్నాం కనుకే, పరీక్షలు వచ్చినప్పుడు మనలో ఎలాంటి దైవ కార్యం జరిగించడం కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడో, నాలో జరిగించడానికి ఉద్దేశించగలిగిన దైవ కార్యం కొరకై నేను ఎదురు చూడట్లేదు కనుక, అందుకే నాకు ఎదురయ్యే పరీక్ష విషయంలో నేను ఓడిపోతున్నాను, అలాగే నేను నిలబడట్లేదు కనుక నాలో కలగవలసినటువంటి గుణము నాలో కలగట్లేదు. నా మాట మీకు అర్థమైందా? గుణము లేని ప్రార్థన నిరుపయోగమైన ప్రార్థన, గుణము లేని ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. ఇదేంటయ్యా ఇలా అంటున్నావు అంటారా? నేను అబ్రహాం గురించి చెప్తాను కదా. అబ్రహామును దేవుడు, రాత్రి కూడా విన్నాం మనం, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు 3 వాగ్దానాలు చేశాడు. ఏంటి ఆ వాగ్దానాలు? ఒకటి, సంతానం ఇస్తా, రెండవది నీ సంతానం దేశానికి ఇస్తా, తర్వాత అభివృద్ధి చేస్తా, ఆశీర్వదిస్తా. ఈ 3 వాగ్దానాలు. అబ్రహాము దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఈ 3 వాగ్దానాలే పట్టుకుంటూ, దేవుడు ఎప్పుడు మాట్లాడినా పదే పదే అదే వాగ్దానాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పటికీ, ఒక సమయం వచ్చినప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి శారా మాట వినాల్సి వచ్చింది. ఆదికాండం 16వ అధ్యాయంలో శారా మాట విన్నప్పుడు, అప్పుడు వరకు ప్రతిరోజు అనుదినము దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చిన వాడు, శారా మాట విని హాగరుతో వెళ్ళిన తర్వాత దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడాల. ఎన్ని సంవత్సరాలు? ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం నుండి తీనవసరం లేదు, ఆదికాండం 17వ అధ్యాయం ప్రారంభం వరకు, అంటే మనకి కంటిన్యూగా ఉన్నది కనుక జరిగిపోయింది అనుకుంటున్నాం. కాదు 13 సంవత్సరాలు దేవుని మాట్లాడాల. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు, ఈ 13 సంవత్సరాలు అంటే వీటితో పాటు ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి విధానంలో ఈ వాగ్దానం నెరవేర్చబడే విషయంలో దేవుడు బాధ కలిగి అబ్రహాం చేసిన పని బట్టి దేవుడు మాట్లాడుకుని ఉన్నప్పటికీ ఇంక మిగిలినటువంటి విధానం అంతట్లో గమనిస్తే, ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు అబ్రహాంతో అంటాడు, నేను సర్వశక్తి గలవాణ్ణి గనక నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా నడువు అని చెప్తూ ఏమంటే తెలుసా, నీ పేరు అబ్రాము కాదు, ఇక నీ పేరు అబ్రహాం అన్నాడు. ఆమె. సో ఏం చేశాడు దేవుడు అబ్రహాములో దేవుని యొక్క గుణాలను కలుగు చేశాడు. మోషే కూడా మనకు అర్థమవుతుంది. అందుకే అబ్రహాము జీవితంలో దేవుడు తన గుణాలను కలుగు చేశాడు గనక, అబ్రహాము దేవుని నమ్మినట్టుగా ఎవడు నమ్మలేదు. అందుకే అబ్రహాం ఏమయ్యాడు తెలుసా? విశ్వాసమునకు తండ్రిగా అయ్యాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది మాట్లాడుతుంది. అలాగే మీరు గమనించండి, మోషే ఇజ్రాయేల్ ప్రజలు ఎవరో మోషేకి తెలుసు, ఎవరో మోషేకి కూడా తెలుసు. వాక్య హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఐగుప్తు యొక్క పాపభోగాన్ని ధనభోగాన్ని అనుభవించడం కంటే
ఇజ్రాయెల్ దేవుని ప్రజలతో మేలు కీడు అనుభవించుట, శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు మోషేని దేవుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు తయారు చేశాడు? 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 1 సంవత్సరంగా 2 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మొదట 40 సంవత్సరాలు మోషే ఒక ఐగుప్తి రాజు కుమారుడిగా ఐగుప్తిలో పెరిగాడు. ఆ తర్వాత ఐగుప్తిని చంపడం ద్వారా భయపడి పారిపోయిన తర్వాత ఇప్పుడు 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో దేవుడు మోషేను తర్ఫీదు చేస్తున్నాడు. దేవుడు మోషేను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు, ఐగుప్తీలు రాజుగా ఉన్న 40 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు దేవుడు ఐగుప్తిలో ఉన్నప్పుడు పిలవలా, దేవుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు పిలిచాడు. ఇప్పుడు దేవుడు అరణ్యం ద్వారా దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, మోషేతో దేవుడు మోషే గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? మోషే భూమి మీద ఉన్నవారి కంటే మిక్కిలి సాత్వికుడు. దేవుడు చెప్పాడు ఈ మాట, అవునా కదా? తర్వాత ఇంకెక్కడ చూస్తాం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ దేవుడు హెబ్రీ గ్రంథకర్త నమ్మకత్వాన్ని గురించి చెప్తే ఏమంటాడు తెలుసా? మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అన్నాడు. మనం ఎందుకు నమ్మకంగా ఉండట్లేదు? మనం ఎందుకు తప్పిపోతున్నాం? మనం ఎందుకు సరైన వారిగా ఉండట్లేదు అంటే, మొదట మనం ఏం గ్రహించలేకపోతున్నామంటే, మనలో దేవుడు జరిగించాలని ఉద్దేశించే ఏ గుణాన్ని మనలో కలుగు చేయాలని అనుకుంటున్నాడో ఆ కలుగు చేసే విషయమై మనము దాని యందు మనసు ఉంచట్లా. ఏదో దేవుడు చేయాలి. చేస్తాడు దేవుడు, చేయడానికి కాదు. సో మొదట దేవుడు చేసేదానికంటే నాలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నాలో జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే నా ద్వారా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నీ కొరకు నీ అవసరం ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీవు దేని చేత బంధించబడ్డావో, లేదా నీ కుటుంబ పరిస్థితి ఏంటో, ఇవన్నిటి విషయంలో దేవుడు విడిపించడం అనేటువంటిది దేవునికి పెద్ద కష్టతరమైన పనేం కాదు. కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారా? కానీ దేవుడు నిజంగా నీలో లేకపోతే నీ విషయమై ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశపడుతున్నాడు అనే దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నాం మనం? నేనేమంటానంటే, ఈ రోజుల్లో ఎలా తయారయ్యామో తెలుసా? ఈ రోజుల్లో మనం ఎలా తయారయ్యామంటే, యేసయ్య కావాలి. ఎందుకంటే యేసయ్య ఇచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఏమంటారు, లాభాలు. యేసయ్య అయితే కావాలి, కానీ మనకు యేసయ్య కావాలి. కానీ మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు కావాలి యేసయ్య చెప్తే నాకు వద్దు యేసయ్య అని చెప్తున్నాం మనం యేసయ్యకి. నా మాటలు మీకు అర్థమైనా? మనమైతే యేసయ్య నాకు కావాలి అనుకుంటున్నాం. ఎందుకు? ఆయన ఇచ్చే లాభాలు కావాలి కాబట్టి. ఎందుకంటే ఆయన ఇచ్చే లాభాలు ఎవడు కూడా ఇవ్వలేడు కదా భూమి మీద. లాభాలంటే మీకు అర్థమైనా? ఆశీర్వాదం, దీవెన, ఇవన్నీ లాభాలు అంటున్నాను నేను. మరి నీవు కూడా నాకు కావాలి అని దేవుడు చెప్తే మనం ఏమన్నావు తెలుసా? దేవా, నాకు సమయం కుదిరినప్పుడు, నాకు ముహూర్తం కుదిరినప్పుడు, నాకు అన్నీ బాగున్నప్పుడు, నా కష్టాలన్నీ పోయినప్పుడు, నా శ్రమలన్నీ పోయినప్పుడు నువ్వు వచ్చేదేంది? ఎవడైనా వస్తాడు. నువ్వు అన్నీ పోయిన తర్వాత నువ్వు రావటం నీకు పెద్ద, దేవునికి పెద్ద విశేషమేం కాదు నువ్వు రావటం. కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి విషయంలో నీకు అండగా నిలబడి నీకు ధైర్యాన్ని ఇచ్చి నీలో ఏది చేయాలనుకుంటాడో దాని కొరకు నువ్వు రాగలిగితే అప్పుడు ప్రభు సంతోషంగా నేను అంగీకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? సో గమనించండి, ఎట్టి దైవ కార్యం మనలో జరుగుతూ ఉన్నది. ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయమే, రైట్, 3వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. మనందరం చాలాసార్లు ఈ మాట పట్టుకుని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆ మాటకు ముందుగా ఏముందో చూడండి. మనలో తీశారు అందరూ. కొత్త నిబంధన ఎఫెసీ పత్రిక 174, కొత్త నిబంధన, పేజీ నెంబర్ 174, కొత్త నిబంధన, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 వచనం, 174 కొత్త నిబంధన చదువుదాం. మనలో తన కార్య సాధకమైన తన శక్తి చొప్పున
చూడండి ఇక్కడ ఏమన్నాడు, మనలో ఏంటంట, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. సో ఇప్పుడు ముందు ఏంటి, అక్కడ వెంటనే అసలు ఆ మాట లేకుండా అడుగు వాటికంటే ఊచి వాటికంటే అత్యధికంగా చేయగల ప్రభానికి స్తోత్రం అంటాం మనం. ఓ వెయిట్ ఆగాలి, హోల్డ్ అయిన అక్కడ బండి ఆపాలి. ఎందుకు ఆపాలి? ఇప్పుడు ముందు మనం ఊహించేదానికంటే మనం అడిగేదానికంటే శ్రేష్టమైన ఇస్తాడు. కానీ మొదట ఇచ్చే ముందుగా మనలో మంచి గుణము ఏర్పడాలి, మంచి గుణము మనలో రావాలి. యోబుని గురించి ఏం చెప్పాడు? యోబు గ్రంథము చాలాసార్లు విన్నాం కదా, మొదటి అధ్యాయంలో యోబు గురించి ఏమంటాడు? యోబు వంటివాడు అసలు ఆ ఊజు దేశంలోనే ఎంత యథార్థవంతుడు, ఎంత నమ్మకమైన వాడు, భక్తి గలవాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరికి చెప్పాడు? సైతాన్తో చెప్పాడు. ఏం తెలీదా? దేవుడే సాతాన్తో చెప్తున్నాడు ఈ మాట. ఇదిగో నా సేవకుని యోబుని చూసావా, అతడు ఎంత నమ్మకమైన వాడో, అతడు ఎంత యథార్థపరుడో అని దేవుడే సైతాన్తో చెప్తున్నాడు. ఇప్పుడు యోబు జీవితం అంతటిలో యోబు తనన్ని పోగొట్టుకున్నప్పటికీ తను ఒక్కసారి కూడా దేవుడిని దూషించలేదు, మనకు తెలుసు కదా. సో యోబు గ్రంథం అనేది ఎక్కువగా శ్రమతో కూడినదిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ క్రమంలో తన బాధ పెరిగే కొలది దేవుణ్ణి చెడుగా అర్థం చేసుకోలేదు, కానీ దేవుణ్ణి ఎప్పుడు నిందించలేదు, కానీ దేవుని విషయమై కొంచెం అవగాహన లోపించినట్లుగా మాట్లాడినప్పటికీ చివరిలో దేవుడు ఎలాంటి వాడనే స్పష్టత యోబుకి ఇచ్చినప్పుడు, ఇప్పుడు దేవా నీ ఉద్దేశం ఏంటో, నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది ప్రభా అని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు నీ స్నేహితులందరి కోసం ప్రార్థన చేయన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే యోబు స్నేహితులందరి కొరకు ప్రార్థన చేశాడో, ఇప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? మొదట ఏం జరిగింది? యోబు అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. ఆ తర్వాత స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడే చెప్పాడు ప్రార్థించమన్నప్పుడు, ఇప్పుడు ఆ యోబు యొక్క స్నేహితులను దీవించాడు, మరలా యోబు యొక్క క్షేమస్థితిని మరలా దేవుడు ఇచ్చాడు. నీ జీవిత ఉద్దేశము, నీ జీవిత గమ్యం నువ్వేదో గొప్పడవ్వాలనేది కాదు. దేవుడు మనకి ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఏంటి అంటే మన జీవితంలో మనం బ్రతికి ఉండడం. ఈ జీవితంలో నువ్వు యేసుని అంగీకరించిన తర్వాత నీ జీవితానికి, నా జీవితానికి ఉండాల్సిన ఒక గమ్యం ఏంటంటే ఒకటి, అది ఆయనను తెలుసుకోవాలి. ఆయనను మన కనులారా చూడాలి. ఇదే మనం తెలుసుకోవాల్సింది, ఇదే మనం చేయాల్సింది. మనం ఇది చేయకుండా మిగిలినవన్నీ కూడా చేస్తున్నాం. అవునా కదా? యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇంకో పాయింట్ ఉంది, 8:10. థ్యాంక్ యూ లార్డ్. 42 మొదటి వచనం చదువుకుందామా? అప్పుడు యోబు యెహోవాతో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలం కానేరదనియు నేనిప్పుడు. ఇప్పుడు యోబు క్షేమస్థితి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలుసా? యోబు దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి. నా ప్రశ్న ఒకటి, రాత్రి నీ ప్రార్థనా జీవితం విషయంలో దేవుడు నీలో జరిగించే కార్యము కొరకై నీవు ఎట్టి కార్యం నీలో జరుగుతుందో, ఇందాక చదివాం కదా ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు అక్కడ, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అన్నాడు. ఎట్టి కార్యసాధకమైన పని దేవుడు మనలో చేస్తున్నాడు. మనలో ఎట్టి గుణాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే గుణము లేకుండా మనం ప్రార్థిస్తే ఇట్స్ యూజ్లెస్. క్యారెక్టర్ వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎ యూజ్లెస్. క్యారెక్టర్ వితౌట్ ప్రేయర్ ఈజ్ యూజ్లెస్. ప్రార్థన లేకుండా, క్షమించండి, గుణము లేకుండా ప్రార్థన ఉపయోగం లేనిది. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి?
ఏం ప్రార్థించాలి? మనలో ఎట్టి కార్యాన్ని దేవుడు చేయాలనుకున్నాడో అది మనలో జరగాలి. ఆమేన్. అర్థమవుతుందా? అప్పుడు మనం ప్రార్థించినప్పుడు, అందుకే తర్వాత వాక్యం చూసారా, ఎక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చివరి భాగంలో అంటాడు చూడండి, మంచి గుణం మనలో ఏర్పడినప్పుడు దేవుడు మన ప్రార్థన విషయం ఎలాంటి ఉంటుందో ఎలా ఉంటుందో చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం కింద చివర, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనవ పూర్వకముదై, ఓ ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉంటుందంట చెప్పండి, ఎలా ఉంటుందంట? మనవ పూర్వకముదై బహు బలము గలదై ఉంటుంది. రాత్రి దైవజనులు అన్నయ్య మరి అబ్రహాం గురించి చెప్పాడు, సొదొమ గొమొర్రా గురించి ఎలా ప్రార్థించాడు. మోషే కూడా అంతే కదా, మోషే కూడా అంతే ప్రార్థించాడు. అయ్యా ప్రజలను విసిగిపోయిన తర్వాత విసిగిపోయాడు దేవుడు, నేను రాను అన్నాడు. నువ్వు రాకపోతే, నీ ఉగ్రత ద్వారా నీ ప్రజలు నశింపజేయగొడితే ఏమన్నాడు తెలుసా? మొదట జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచే అన్నాడు. అన్న తర్వాత ఏమన్నా, అయ్యా నీ ప్రజలు నశింపజేయడానికి నువ్వు ఉద్దేశిస్తే నువ్వు నా పేరు తుడిచే అని చెప్పి, ఒకవేళ ప్రజలు అవమానపరుస్తారు నీ నామాన్ని, వారి దేవుడే నడిపించి అరణ్యంలో వారిని పాడు చేశాడని చెప్పుకుంటారు, అది నీ నామానికి అవమానం కదా అని అన్నప్పుడు దేవుని కోపం ఏమైపోయింది? పోయింది. చూసారా? అబ్రహాము కూడా ఒకవేళ ఇద్దరి కోసం చేస్తుంటే సొదొమ గొమొర్రా ఈరోజు ఉండేదేమో. ఇద్దరు కోసం చేస్తుంటే, ఇద్దరు కోసం, సరే ఇద్దరు కాదని ఒక్కరి కోసం అయినా చేస్తుంటే సొదొమ గొమొర్రా ఈరోజు ఉండేది. ఎన్ని మారు దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి, అయ్యా నా మీద కోపడబాక, అయ్యా నా మీద కోపడ, నేను దూలినే అట్లా ఇట్లా అనుకుంటానే వెళ్ళాడు. అబ్రహాం ఎన్ని మార్లు అలా అనుకుంటూ వెళ్ళినా దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాం విషయమే నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని దేవుడు అనలేదు. ఎందుకంటే అబ్రహాం అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏమైనా అనుకుంటాడేమో అని, అంటే దేవుడు కోప్పడితే నిజంగా ఉగ్రత చూపిస్తాడేమో అన్నట్లు ఉద్దేశించాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగున్న అబ్రహాం విషయంలో దేవుడు చేయలే. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు యాకోబు పత్రికలో, అవునా కాదా? ఆలోచన చేయండి. అంటే మనలో దైవ కార్యము జరిగినప్పుడు, మనలో దైవ గుణం అనేది ప్రభు మనలో కలుగు చేయడం ద్వారా మనము ఏది ప్రార్థిస్తామో అది నిశ్చయముగా ప్రభు మనకు దయచేస్తాడు. నీ మనస్సు నీకు దొరికేదాని కొరకు కాదు, ఈ ప్రభా దయచే ప్రభా కాదు. మొదట నీలో ఎట్టి కార్యం జరగాలో అది జరుగునట్లుగా నీలో దేవుడు ఎలా పని చేస్తున్నాడో, ఎట్టి గుణం నీలో కలుగు చేస్తున్నాడో అది నువ్వు ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అన్నమాట మీకు అర్థమవుతుందా? సో నీలో పని చేయాలి, తర్వాత దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు. ఆమేన్. రెండోది పవిత్రత లేకుండా, పవిత్రత లేని ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. మొదటి విషయం గుర్తుంది కదా మీకు? మొదటిది ఏం చెప్పండి? గుణము లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? వ్యర్థమైన ప్రార్థన. రెండవది, పవిత్రత లేకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. ఎంతవరకు మనం పవిత్రత కలిగి జీవిస్తున్నాం? మత్తయి సువార్తలో యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం, 6వ వచనం అనుకుంటాను. మత్తయి సువార్త ధన్యతల గురించి మాట్లాడుతూ, మత్తయి సువార్త 5వ అధ్యాయం, అదే 5వ అధ్యాయం 8వ వచనం కదా, రైట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చూస్తారంట? ఎవరిని చూస్తారంట? దేవునిని చూచెదరు. నీ జీవితంలో పవిత్రతతో నువ్వు ప్రార్థిస్తే, పవిత్రత కలిగి జీవిస్తూ పవిత్రతతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన నిరాకరించడు ఆయన. ఆమె హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పవిత్రతతో మనం ప్రార్థించాలి. పవిత్రత లేకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన, ఆ ప్రార్థన ఉపయోగం లేని ప్రార్థన. సో పవిత్రత కలిగి జీవించాలి. ఇప్పుడు నేను చెప్పే 2 విషయాల్లో ఒక విషయాన్ని గమనిస్తాను, ప్రయత్నం చేయండి. ఏంటంటే, నేను గుణము విషయంలో కానీ, పవిత్రత విషయం కానీ, మరి ఏ విషయంలో అయినా నా అంతటా నేను ఎప్పుడు నిలబడలేను. కానీ నా దేవుని వైపు చూసినప్పుడు నిత్యం ఆయన ఎవరో
నేను నా నోటి ద్వారా ఉచ్చరిస్తున్నప్పుడు ఇప్పుడు నేను అలా జీవించగలిగినట్లుగా దేవుడు తన ఆత్మ ద్వారా నాకు సహాయం చేస్తాడు. ఆమె హల్లెలూయా. నా అంతటా నేను అయ్యా పొరపాటు చేయగానే పొరపాటు చేశా ఓకే, పొరపాటు చేసావు, ఇప్పుడు నువ్వు నిలబడు, మరలా నువ్వు కాదు నిలబడేది, నేను నా ఆత్మ నీకు ఇచ్చాను కనుక ఇప్పుడు నువ్వు మరలా నిలబడగలిగితే మరలా నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది నేను నీకు ఇస్తా. ఇది దేవుడు చెప్పేది మనకి. మనం ఏం చేస్తాం అయ్యా చేసా అంటే ఒప్పుకోవడం మంచిదే. నువ్వు ఒప్పింపబడిన తర్వాత నీ హృదయం నిశ్చయత వచ్చిన తర్వాత నీవు మరలా దాని వైపు చూడకుండా నీలో ఒక మంచి గుణము, దైవ గుణము ఏర్పడాలి. బైబిల్లో మరొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది కదా, భార్యల గురించి అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఇక్కడేమనంటే గుణవతి గలవారైనటువంటి విశ్వాసులుగా మనం బ్రతకటం అరుదుగా ఉండాలి. వెతికిన దొరకని వారిగా మారాలి. ఆమె అర్థమవుతుందా? సో అంటే నా ఉద్దేశం నేను మాట్లాడుతున్నాను. సో ఆలోచన చేయండి. అంటే దేవుడు మనలో కలుగు చేయాలని ఉద్దేశించే ఆ దైవ సంబంధమైన కార్యము మనలో జరగాలి. సో పవిత్రత గురించి చూస్తున్నాం మనం. పవిత్రత లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండదు. కనుక మన హృదయము పవిత్రత కలిగిన హృదయమై ఉండాలి. మన ఆలోచనలు పవిత్రత కలిగిన ఆలోచనలై ఉండాలి. మన యొక్క ఆలోచన, మన ఉద్దేశం అన్నీ కూడా పవిత్రతతో ఉండగలిగినవై ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. ఆమె. సో ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే మనలో తన యొక్క ఆత్మీయమైన ఫలములను ఫలించే వారిగా, లేదా మనము జీవించే విషయంలో ఆత్మీయమైన రీతిలో ఫలభరితంగా కూర్చోవాలి, ఫలభరితమైన వారిగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అందుకే వాక్యంలో గలతీ 5:22 అంటే ఆత్మఫలాల గురించి ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఇవన్నిటిని గురించి చెప్తాడు. నా మాట మీకు అర్థమవుతుంది కదా? సో పవిత్రతతో మనం ప్రార్థించినప్పుడు పవిత్రత కలిగిన హృదయం గలవారై మనం ఆయన వెతికినప్పుడు ఎప్పుడు కూడా ఆయన మన ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు. సో అందుకే మనం పవిత్రతతో బ్రతకడం నేర్చుకోవాలి. పవిత్రత గలవారుగా జీవించడం నేర్చుకోవాలి. మన జీవితానికి పవిత్రత ఎంతో అవసరం. ఇంకా చదువుకుందాం. దావీదు అంటాడు కదా, కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం అంటాడు చూడండి. 51వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు ఎలాంటి హృదయం అంట చెప్పండి, ఎలాంటి హృదయము? శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? ఏమంటున్నాడు అక్కడ? మరలా ఒకసారి చదవండి. నా హృదయములో, ఏ హృదయం అంట చెప్పండి? శుద్ధ హృదయము లేదా పవిత్రమైన హృదయం. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? దావీదు పాపం చేసినప్పుడు, పాపము బయలుపరచబడ్డప్పుడు ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళయ్యా నాలో మరలా నూతన మనసు కలుగు చేయి, శుద్ధ హృదయము దయచేయి అంటూ ఇంకా మీరు చదివితే ఉంటాడు, దేవా నీ ఆత్మ నాలో నుంచి నీవు తీసివేయద్దు ప్రభువా అని అంటాడు. చూడండి ఎంతవరకు మనం పవిత్రమైన హృదయం గల వారిగా జీవిస్తున్నాం, ఎంతవరకు పవిత్రతతో మనం బ్రతకగలిగిన వారిగా ఉన్నాం, ఎంతవరకు పవిత్రత కలిగినటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉన్నాం. పవిత్రత అంటే మురికి నుండి లేదా అపవిత్రత నుండి మనం దూరంగా ఉండటమే పవిత్రత అంటే. పరిశుద్ధత, పవిత్ర అనే మాటలు ఇవన్నీ కూడా దాదాపుగా వస్తాయి. మీరు బైబిల్లో వాక్యంలో గమనిస్తే 1 పేతురు అంటాడు కదా 1:21 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధుడైన. దేవుని ఒకే ఆలోచన ఏంటో తెలుసా? ఆయన ఎలా ఉన్నాడో మనమును ఈ లోకంలో అలాగే ఉండాలి. అది ఆయన ఆలోచన. ఆమెన్.
సో అందుకే ఎందుకు నమ్మదగిన వారిగా ఉండాలి, ఎందుకు పవిత్రత కలిగి ఉండాలి, ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎందుకు నమ్మదగిన వారిగా ఉండాలి, ఎందుకు నీతిమంతులుగా నీతిని కాపాడుకుంటూ బ్రతకాలో తెలుసా? మన దేవుడు అట్టి వాడై ఉన్నాడు గనక, అట్టి వాడిగా ఉన్న దేవుడు గనుక తన ప్రజలుగా మనము కూడా ఆయన గుణగణాలను, ఆయన గుణశీలతను మనం ఎరిగిన వారిగా బ్రతకాలి, జీవించాలనేదే ఆయన ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఒక మాట చదువు చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగం చివరి భాగంలో చూడండి. అక్కడ ఏమంటాడో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 4వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17 చివరి భాగం, రెండవ భాగం నేను చెప్పేది అదే. ఏలయనగా అదే కావాలి. ఆయన అంటే ఎవరు? దేవుడు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. పిల్లల్ని పట్టుకోండి. పిల్లలు మీరు వాక్యం వినట్లా, పిల్లలు తిరుగుతున్నారు, వాక్యం వినట్లా, పట్టుకోవాలి. సుశీల పట్టుకోవాలి. ఏయ్ కూర్చో. స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడైనా చూసారు మీరు? ఎప్పుడైనా పొరపాటున చదివేటప్పుడు ఎప్పుడైనా తగిలిందా? అసలు మనం చదివితే ముందు తగలడానికి. ఇది ఆయన ఉద్దేశం. అండర్లైన్ చేసుకోండి. కనపడిందా? ఏమన్నాడు అక్కడ? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఏమై ఉన్నాడంట? ఈ లోకములో అలా ఉండాలి అనట్లా మనం ఉన్నామంట. చూడండి ఎంత అద్భుతమో కదా. ఆలోచన చేయండి. సో పవిత్రత అంటే అర్థం ఏంటి అంటే సమస్తమైన అపవిత్రత నుండి మనం దూరపరచబడ్డాం. అదే పవిత్రత అంటే. నేను వైట్ షర్ట్ వేసుకున్నాను ఈరోజు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఈ నా చొక్కా మీద ఏమీ లేదు మరక. ఒకవేళ ఏదన్నా మరకబడింది ఆ చిన్నదేలాగా అనుకుని నేను వేసుకున్నాను అనుకోండి, అది నేను ఉతుక్కోకుండా ఆ మరక అలాగే కనపడుతుంది. ఇప్పుడు మీ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? చెవులు బగిలేటట్టయినా మాట్లాడిని మీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? నన్ను చూసేటట్టుగానే ఉంటుంది. పిసుకలు అంటే అయ్యగారు చొక్కా మీద మరకెట్ట అయింది అంటే తర్వాత అడిగిద్ది. ఊరికి అంటున్నాలే. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ మనసులో ఉన్న ఆలోచన అంటే ఏంటంటే తెల్ల చొక్కా బాగుంది, చొక్కా మీద మరకెట్ట అయింది. ఇప్పుడు ఆ మరక గురించి చెప్పాను అనుకో, ఇట్లా జరిగింది అంటే ఓహో అవునా. ఇప్పుడు మళ్ళీ ఆలోచన ఉన్న దాని మీద. అంతేనా? చెప్పను అవునా కాదా? చెప్పను అవునా కాదా? హల్లెలూయా. సో అలాగే పవిత్రత అంటే సమస్తమైనటువంటి అపవిత్రత విషయమై మనం దూరపరచబడిన వారిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా శుద్ధ హృదయం గలవారుగా మనం జీవించడమే పవిత్రత అంటే. అందుకే బైబిల్లో అనేకమైన విషయాలు కనపడతాయి. మన గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో కొన్ని మాటలు చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక వద్దాం ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ యు హోలీ నేమ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుందామా? ప్రారంభం నుంచి 7 వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైన, పోకిరి మాటలైనా, సరస్సోక్తులైనా ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధనైనను, లోభమైనను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మోసపరచనీకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ప్రైజ్ ది లార్డ్.
చూడండి ఏమన్నాడో, ఏం చేయాలంట? అన్నిటిని ఏం చేయాలి? అపవిత్రత కానీ అంటే మరొక మాటలో ఈ లోకంలో ఉన్న ఎటువంటి మలినత, మురికి మనలను అంటకూడదు. అంటే మనం అలా అంటకుండా మనం ఏం చేయాలి? బ్రతకాలి. మనం ఇక్కడ ఎందుకు ఈ మాట అంటే చాలాసార్లు విన్నాం మనం, ఇవన్నీ మనకు బాగా తెలిసినాయి. కానీ ఎందుకు మరలా నేను జ్ఞాపకం చేస్తానంటే, పవిత్రత లేకుండా మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. మనం ఇంత ప్రయాసపడి ప్రభు సన్నిధికి వచ్చి అంగలారుస్తూ రోధిస్తా ఎన్నో సమస్యల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, మంచిదే, దేవుడు వింటున్నాడు, మంచిదే. కానీ అదే క్రమంలో దేవుడు తను ఉద్దేశించిన, తను ఆశించిన గుణగణాలు, తన యొక్క తన ఎట్టివారిగా మనం ఉండాలని ఆశిస్తున్నాడో ఆ విధానాలు మనలో జరుగునట్లుగా మనము ఆలోచన గలవారిగా ప్రార్థించకపోతే ఒకానొక సమయానికి మన ప్రార్థన వ్యర్థమైనదిగా మారే ప్రమాదము ఉంటుంది. అర్థమవుతాయి మాట్లాడేది? సో చెడు సహవాసాల వలన వ్యర్థమైన మాటలు వింటాం మనం. కొంతమందికి పనిపాటు ఉండదు కనుక ఏం చేస్తారు? ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు వింటారు. ఇప్పుడు దానివల్ల ఏమైనా విశ్వాసం ఏమన్నా అభివృద్ధి చెందుతున్నావు నువ్వు? దానివల్ల నువ్వు పవిత్రత కలిగినట్టు రీతిలో పవిత్రత ఏమన్నా అభివృద్ధి చెందుతున్నావా? నీలో ఏమైనా గుణం అభివృద్ధి చెందుతుందా? నీలో మంచి గుణం ఏమైనా ఏర్పడుతుందా? మరి ఏర్పడిన దాని కొరకేమో షోలు కోసుకుంటాం మనం. ఏం కోసుకుంటాం? తెగి పడాల్సిందే. కొరికినా కానీ ఇబ్బంది లేదు మనకి. రక్తం బడబడ గారుతున్న చెప్పు, నువ్వు చెప్పిందాక నేను వదలను అంటాం మనం. ఎందుకు? త్వరద మనకి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? అట్టి వారిగా మనం ఉండకూడదు. మిమ్మల్ని లేదు ఈ మాటల ద్వారా నిరుత్సాహపరచని నేను ఆశించట్లేదు, కానీ మన ప్రార్థన వ్యర్థముగా పోకూడదని నా ఉద్దేశం. ఆమె ఇంకో మాట చదువుకుందాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా ఏంటంట చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? శరీరక్రియలన్నీ కూడా స్పష్టపరచబడ్డాయి. జారత్వం, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరం, క్రోధము, ఇవన్నీ కూడా అపవిత్రతకు చెందినవి. సో ఇవి మనలో ఉంటే చాలా ప్రమాదం. మనకే చాలా ప్రమాదం. కొంతమంది ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్తారు. కొంతమంది నోరు ఊరుకోదు, తిడతారు. అబ్బో, రోడ్డు ఎక్కితే భయంకరమైన బూతులు. వాక్యంలో ఉన్నాక చూసాం కదా, బూతులైనా కూడా మీకు తగినవి కావు. ఇప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నట్లయితే నేను పవిత్రుడిని అని నువ్వు ఎలా చెప్తావు? ఆ ప్రశ్న అర్థమైందా? నువ్వు చేయకూడని చేస్తున్నావు. నువ్వు చేయకూడని చేస్తా, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తా, నేను పవిత్రుని చేతులెత్తి నువ్వు కొండల పగిలిపెట్టాడు నీళ్లు గార్చిన, నీ పవిత్రత లేకుండా దేవుడు ఎలా వినడానికి ఇష్టపడతాడు? అన్నమాట అర్థమవుతుందా మీకు? సో అందుకే నా ఆలోచన, నా ఉద్దేశం ఏంటి, రాత్రి మీ జీవితాల్లో లేదా మనందరి జీవితాల్లో మన ప్రార్థన ఎప్పుడు మనం ప్రార్థించినా, ఎంత సమయం మనం ప్రార్థించినా, అది 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు, గంట కానీ, అరగంట కానీ, 2 గంటలు కానీ, 3 గంటలు కానీ, 5 గంటలు కానీ, ఎన్ని గంటలు మనం చేసినా మన ప్రార్థన ఎప్పుడు కూడా మనం చచ్చిపోయే వరకు ఎప్పుడు వ్యర్థంగా పోకూడదు. ఒక వ్యక్తి ప్రార్థన, ఒక ప్రశ్న అడుగుతాను. ఒక్క ప్రశ్న చెప్పొచ్చా? ఒక్క ప్రశ్న ఆల్రెడీ సమయం దాటిపోయింది. ఒక్క ప్రశ్న అడుగుతాను నేను.
ప్రార్థనను దేవుడు ఎక్కడైనా నిరాకరించాడా? సరిగ్గా సమాధానం చెప్పండి. సరిగ్గా సమాధానం చెప్పాలి. ప్రార్థన విషయమై దేవుడు నిరాకరించిన సందర్భము ఏదైనా ఉన్నదా? మరలా అడుగుతున్నా మూడోసారి. ప్రార్థన దేవుడు నిరాకరించిన సందర్భము ఏదైనా ఉన్నదా? లేదు, అసలు ఏమీ లేదు అన్న వాళ్ళు చేయతండి. అంటారు తీయాల్సిందే. నా మాట వినపడుతుంది కదా మీకు? మనుషులే మీరు ఆకాశంలోకి వెళ్ళి ఏమి దేవుని పాదాల దగ్గర కూర్చుని యాకోబులాగా దర్శనాలు చూడట్లేదుగా, ఇక్కడే ఉన్నారు కదా. అందరూ స్తోత్రం చెప్పడం ఒకసారి రెండు చేతులు ఎత్తి. రైట్, ఇక్కడే ఉన్నారు, పరలోకం వెళ్ళాల. నా మాట మీకు అర్థమైతే సమాధానం చెప్పండి. మీరు సమాధానం మీరు ఏదో ఒకటి చెప్తే నేను చెప్తా, ఎందుకంటే నా ప్రశ్న ఎలా ఉంటే మీకు తెలుసు కదా. సో మీరేం చెప్పకపోతే నాకు నుంచి జవాబు రాదు. నేను ఆమెనంట, ఇప్పుడే నేను ఆమెనంట. మీకు అవునా కాదా ఏదో ఒకటి చెప్పండి, అప్పుడు మీకు అర్థం ఏంటంటే నేను చెప్తా. మీరు ఏం చెప్పకపోతే ఆమెనంట, వాస్తవంగా చెప్తా నేను. ఎక్కడైనా ఒక సందర్భం దేవుడు ఒక సందర్భంలో దేవుడు ప్రార్థన వినలేదు, వినడానికి ఇష్టపడలేదు. అలాంటి సందర్భం బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? లేదు అన్న వాళ్ళు ఎంతమంది? అరే ఎవరు మీ పాడు కానీ ఎత్తండి చెయ్యి. సరే లేదన్న ఉంది అన్న వాళ్ళు ఎంతమంది? మిమ్మల్ని తెకమాక చేయట్లే నేను. నా ప్రశ్న మీకు అర్థమైతే చేయత్తమంటున్నా నేను. చెయ్యి ఎత్తండి అన్నమాట వినపడిందా? చేతులు ఎంతమందికి ఉన్నాయి? ఎత్తండి ఒకసారి. అందరికి ఉన్నాయి. స్తోత్రం ప్రభు, అందరికి చేతులు ఇచ్చే వందనాలు. ఇప్పుడు చేయెత్తండి. ఎక్కడైనా దేవుడు ప్రార్థన వినలేదు, నిరాకరించాడు అన్న సందర్భము ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఎక్కడుంది అంకుల్? ఎక్కడ? కయ్యోన్ హేబేలు కాదు. ఓకే ఒకసారి గట్టికి చెప్పకూడదు అంకుల్కి వయసులో. మంచిది, పర్లా. కయ్యోన్ హేబేలు కాదు. కయ్యోన్ హేబేలు చెప్పారు, అది అర్పణ. కయ్యోన్ హేబేలు కాదు. లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త అది ఒకసారి అనిల్కి గట్టికి చెప్పలు కొట్టను ఒకసారి. ఇప్పుడు వెలిగింది అనిల్కి బల్బు. స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త అనగానే వెలిగింది. సుంకరి పరిచయుడి గురించి ఎన్నిసార్లు విన్నారు మీరు? తాతి ఉన్న దగ్గర నుంచి విన్నారు కదా. విన్నారా? ఎన్నోసార్లు విన్నా. నేను కూడా చాలాసార్లు చెప్పా. ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు పరిసయ్యుడు సమాధానంగా ఇంటికి వెళ్ళాడు అన్నాడా? సుంకరి ఇంటికి వెళ్ళాడు సమాధానంగా అన్నాడా? ఎవరి ప్రార్థన దేవుడు వినలా? ఉందా లేదా? హలో, ఉందా లేదా? ఇప్పుడు నేను తప్పు చెప్పానా అంటే మిమ్మల్ని భయపెట్టట్లా. మిమ్మల్ని ఏదో భయపెట్టి నేను ఏ వాక్యం చెప్పినా నాకున్న ఒకటే ఆలోచన ఏంటంటే, మిమ్మల్ని ఏదో వాక్యం ద్వారా నిరుత్సాహపరిచి మిమ్మల్ని కిందకి లాగాలని ఉద్దేశించి కాదు. నా ఉద్దేశం ఏంటంటే, అంటే లోపాలు లేదా ఇట్లా ఉన్నాం నేను చెప్పడానికైనా ఏదైనా మనం అలా ఉండకూడదు అనే ఉద్దేశించి మిమ్మల్ని ప్రోత్సహించి మీరు బలముగా ఎదగాలనే ఉద్దేశించి తప్ప మిమ్మల్ని ఏదో అనగదొక్కాలన్న ఉద్దేశం కాదు. ఏది చెప్పినా అర్థం నేను మాట్లాడేది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే మనం ఎలాగ ప్రార్థన చేయాలో అలా ప్రార్థన చేయకపోతే దేవుడు ఆ ప్రార్థన చెప్పండి ప్రార్థన అది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. హల్లెలూయా. సో అందుకే గుణము లేని ప్రార్థన ఉపయోగము లేనిది, నిరుపయోగము. అలాగే పవిత్రత లేని ప్రార్థన నిరుపయోగము. అందుకే పవిత్రతను సంపాదించాలి. అందుకే ఆ గుణము మనలో, దైవ సంబంధమైన మంచి గుణము మనలో ఏర్పరచబడినట్లుగా దేవుడు మనలో ఎట్టి కార్యము చేయగోరుతున్నాడో దాని కొరకై మనము ఆశపడిన వారమై ఉండాలి. ఆమేన్. సో మంచి గుణము మనలను ఆయన వల్ల జీవించేటట్లుగా చేస్తుంది. పవిత్రత ఆయనను మనము కనులారా ఆయన ఎదుట నిలబడి కనులారా ఆయనను చూచేవారిగా పవిత్రత చేస్తుంది. ఆమేన్. మరొక మాటలో గుణము
ఆయన స్వభావం ఏంటో ఎరిగిన వారిగా, ఆయన మనసు ఏంటో ఎరిగిన వారుగా చేస్తుంది. పవిత్రత ఆయన ఎదుట మనము ధైర్యముగా నిలబడగలిగినటువంటి ధైర్యాన్ని మనలో కలుగు చేస్తుంది. హల్లెలూయా. అందుకే పవిత్రత, ఈరోజు ప్రార్థన చేయడానికి చాలామంది భయపడుతున్నారు. వ్యక్తిగతంగా స్తోత్రం ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా, లిస్ట్. ఓకే, లిస్ట్ అయిపోయింది, ఆమేన్, అయిపోయింది ఆ ప్రార్థన. మనం అలా అలవాటు అయిపోయాం. ఈరోజు చాలామంది జీవితాల్లో నీవు మొదట ఉన్న నీ గుణాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీకు మొదట నువ్వు కలిగిన పవిత్రత నువ్వు పోగొట్టుకున్నావు. సో నీ పవిత్రత, నీ గుణము నువ్వు పోగొట్టుకోవడం వలన నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుడు వింటున్నాడు అనుకుంటున్నావు, నువ్వు భ్రమలో ఉన్నావు. దేవుడు నిజంగా వింటున్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన కృప కనికరమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏదో ఒక సందర్భంలో దేవుడు ఖచ్చితంగా, దేవుని వాక్యంలోని ఇప్పుడు మనం చూసినట్లుగా పరిచయన ప్రార్థన దేవుడు నిరాకరిస్తే ఏ దయా దాక్షిణ్యం లేకుండా, ఒకవేళ మనలో ఉన్న మనలో ఏర్పడవలసిన గుణము మనలో ఏర్పరచబడకుండా, మనలో కలిగి ఉండవలసిన పవిత్రత మనలో కలిగి లేకుండా మనం ప్రార్థిస్తే, ఒకవేళ దేవుడు కూడా పరిచయంలాగా మన ప్రార్థన నిరాకరిస్తే, మన ప్రయాస, మన యొక్క ఏమంటారు, మన బలము, మన శక్తి అంతా కూడా చెప్పండి అర్థమే. సో కాబట్టి రాత్రి సేవకునిగా నేను కోరుకునేది ఏంటంటే, మన సంఘం అంతటి విషయమై దేవుడు ఎంచ దినాలు ఎట్టి గుణాన్ని మనందరిలో కలుగు చేయాలనుకున్నాడు. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా అది మరలా నీకు తిరిగి అనుగ్రహించును గాక. అలాగే ఆయన ఎట్టి కార్యము చేయగోరుతున్నాడో అట్టి గుణము మనలో ఏర్పడినట్లు ప్రభు మనలో పని చేయను గాక. గుణము ఏర్పడిన తర్వాత మనలో నుండి పని చేసేవారిగా మనం మారుదుము గాక. అలాగే పవిత్రతతో జీవించటకై మనం దేవుడు మనలను పవిత్రత గలవారిగా మార్చును గాక. ఆమె అందరూ లేచి నిలబడదాం, రెండు చేతుల పైకెత్తి ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి యేసు నీతో మాట్లాడితే రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. అయ్యా మీకే స్తోత్రం. ఎవరు బయటికి వెళ్ళదు, అందరూ కూడా రెండు చేతుల పైకి ప్రార్థిస్తాం. ఈ రాత్రి ఈ మాటలు, ఈ రాత్రి దేవుడు నిజంగా నీతో మాట్లాడితే ఎలుగెత్తుదాం, ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో తన కార్య సాధకమైన పని, మనలో తన కార్య సాధకమైన శక్తికి మించిన కార్యము జరగాలి. ఎట్టి గుణం మనలో ఏర్పరచబడుతుంది, ఎట్టి గుణం మనలో దేవుడు కలుగు చేస్తున్నాడు. యోబుని గురించి దేవుడు చెప్పాడు, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడని. మోషేని గురించి కూడా దేవుడు చెప్పాడు, భూమి అంతటిలో సాత్వికుడని. ఎలా చెప్పాడు మోషేని గురించి దేవుడు? గుణమును కలుగు చేశాడు, గుణమును ఏర్పరిచాడు దేవుడు మోషేలో. ఈరోజు అట్టి గుణం మనలో కలుగు చేయాలని కోరుకున్నాడు దేవుడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థిస్తాం. పవిత్రత, 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 పవిత్రత. గుణము లేని ప్రార్థన వ్యర్థము, పవిత్రత లేని ప్రార్థన వ్యర్థము. క్యారెక్టర్, వితౌట్ క్యారెక్టర్ prayer is useless. Without purity prayer is useless. యేసయ్యా మీకు వందన. ప్రార్థిస్తాం అందరం కూడా రెండు చేతులు పైకెత్తి. ప్రభా, పవిత్రుడనైన నీ సన్నిధిలో నిలబడినట్లుగా, దేవా పవిత్రుడని అపవిత్రత నుంచి నేను దూరపరచబడినట్లుగా చేయనైనా మరొకసారి నీ రక్తంతో నన్ను కడుగు. రాజా మీకే స్తోత్రం. తండ్రి మీకు వందన. యేసునామమున నీ రాత్రి మాతో మాట్లాడిన మాటలకు స్తోత్రం. దేవా మాలో మీరు ఎట్టి కార్యం చేయవలసింటే దైవ కార్యం జరిగించండి. పవిత్రతగా జీవన కృపగించండి. ప్రార్థన నీకు అంగీకారమైనట్లు నాకు సహాయం చేస్తాను. యేసునామమున ప్రార్థిస్తాను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా.